ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం 5 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. లాభస్థానమందు రాహువు, శనేశ్వరుడు, శుక్రగ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుని యొక్క బలంతో కలుపుకుని 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ పంచగ్రహ ఆనుకూల్యత వృషభ రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి అడ్డంకులను గాని, ఈ వారంలో ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కానీ దాటడానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు, జన్మరాశి యందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు కొంత అనిశ్చితి అనేటువంటిది ఏర్పడుతుంది. అనగా ఎక్కడో ఒకంత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి, లేదా ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు, ఒకంత మీలో మీరు ఆలోచించుకోవడానికి, లేదా ఏదైనా ఒకటి ప్రత్యేకించి ఒక నిర్ణయం తీసుకోవడానికి మీలో మీరు మదన పడుతూ ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితులను దాటి కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. స్వస్థాన నాశనం జైవ బంధురోగో ధనక్షయం అన్నారు. ఇక్కడ వ్యయస్థానమంతో రవితో పాటు బుధుడు కూడా కలిసి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అరే మనం ఇది తీసుకోకుండా ఉండాల్సిందే, అప్పుడు మనం ఆలోచించినప్పుడు ఇలా వెళ్ళాలి కదా, ఇలా ఎందుకు వెళ్ళాం అనేటువంటి విధంగా, అంటే కొన్ని పొరపాట్లు చేయడానికి కూడా అవకాశాన్ని బుధుడు కల్పిస్తారు. బుద్ధికారకమైనటువంటి గ్రహం. ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మిగతా గ్రహ సంపత్తి కొంత మనం వ్యతిరేకంగా లేదా మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి నిర్ణయాలని తీసుకోవడానికి అంత అవకాశం ఇవ్వకపోయినప్పటికీ, ఇక్కడ రవి బుధులు వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొంత ఆచితూచి ముందుకు వెళ్ళడం శ్రేష్టం. ఇది మొట్టమొదటి విషయం. ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. ఇది అనుకోనటువంటి ఖర్చులుగా మనం చెప్పవచ్చును. అవి ప్రత్యేకించి మీ గురించి మీరు పెట్టుకునేటువంటి ఖర్చులు కాకపోయినప్పటికీ, కుటుంబ సభ్యులకనో, బంధువులకనో, మిత్రులకనో కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితితో, లేదా కొన్ని సందర్భాల్లో వారి రూపేణ ధనం ఖర్చు అవుతూ ఉండడాన్ని ఈ వారంలో ప్రత్యేకించి గమనించవచ్చు. అలాగే కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు పాలవడం, అంటే ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉండడం వల్ల ఏదైనా వడదెబ్బ తగులుతూ ఉండడం, లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్యలు రావడం, లేదా ఈ రకమైనటువంటి ఉడుకు జ్వరాలు రావడం, ఇలా ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి వేసవి కాలానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగాల్లో వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. కొంత అనుకోని ఖర్చులు లేదా ధనాన్ని కోల్పోవలసి వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా పటుత్వం అనేటువంటిది వీరికి ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.